నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లండన్లో ఉన్న చింతకాయ ప్రదీప్కి బాగా కోపం వచ్చింది. బాగా అంటే బాగా కాదు, ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు. గతంలో పంచ్ ప్రభాకర్ తోటి మనోడు జూమ్ కాల్స్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మహిళల గురించి నీచంగా పంచ్ ప్రభాకర్ తిడుతుంటే మనోడు ఎంజాయ్ చేశాడు. కానీ ఇప్పుడు మనోడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. అరే, మీరు ఇలా చేస్తారా? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అంతు తేలుస్తాం, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టమంటూ వాడు ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు. అసలు మన చింతకాయ గాడి బాధపడటానికి కారణమైనటువంటి వీడియో ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను నీకు ప్లే చేస్తాను. సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మనం మా చింతకాయ గాడికి ఎందుకు అంత బాధపడ్డాడో దాని గురించి మనం ఒకసారి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. అంటే వీళ్ళ దాకా వస్తేనే వాళ్ళ నాయకురాలు, వాళ్ళ నాయకుడు గుర్తొస్తారు. మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. సరే, ఒకసారి మా చింతకాయ గారి బాధపడటానికి కారణం వీడియో ఒకసారి చూడండి. ఏంటంటే మన పక్క టీవీ చూస్తున్నారా? ఏంటండి మన ఫొటోస్ చూస్తున్నారా? ఏంటి ఏంటినా ఈ మావిగాని అన్నప్పటి నుంచి ఈయన మైండ్ పనిచేయట్లేదా ఏంటి? టీం మీరెందుకు పెట్టుకున్నారో నేను పెట్టించేదానిగా. ఏమైంది దీనికి? నేను వస్తేనే వెళ్ళిపోతున్నారు. హార్తీ సిమెంట్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది మా బంధం. ఏంటి ఇప్పుడు ఈయన ఇలాగా? మీరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతేనే మా ఇంటికి వెళ్ళిపోతాం. అసలు ఏమైందండి? మీరు నాతో మాట్లాడట్లేదు. నీకు తెలీదా? తెలీదండి. నీకే తెలియకపోతే ఎవరికి తెలుస్తుందా? నిజంగా తెలీదండి. ఏమైందో చెప్పండి, చెప్పండి. శవం చూసి సంవత్సరం అయింది ఆరంభి. ఇక ఎలా చేయాలి శివరాజకీయాలు? అది సో ఈ వీడియో మీద ఇక్కడ నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఏమి అంత ట్రోల్ చేసే భయంకరమైనటువంటి ట్రోల్ చేసేటువంటి విధంగా ఈ వీడియో ఉంది. నాకు అర్థం కావట్లా. అంటే భారతీరెడ్డి గారు మాత్రమే మహిళ, వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మాత్రమే మహిళ. ఒక రాష్ట్ర హోంమంత్రిని మేకప్ తీస్తే కిలో పైనే వస్తుందమ్మా. నువ్వు చేసే ఉద్యోగాలు మా వైసీపీ పార్టీలో ఆడవాళ్ళు కూడా చేయలేరమ్మా అని అంటే అది అసలు తప్పు కాదంట. అది చాలా పద్ధతి అయినటువంటి సంస్కారమైనటువంటి భాష. నేను చెప్తున్నా, ఈ వీడియోలో మీరు ఎక్కడైనా కానీ అసలు ఎవరినైనా కించపరిచినటువంటి వీడియో ఏముందో చెప్పండి. మీరు శాసనసభలో, నిండు శాసనసభలో మాట్లాడారు కదా, నారా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారుగా, బ్రాహ్మణ్ గారి గురించి మాట్లాడారుగా, అట్లాగే రోజా లాంటి వ్యక్తి ఇష్టాసారంగా మాట్లాడిందిగా, పంచ్ ప్రభాకరు ఇష్టాసారంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లెల గురించి మాట్లాడారుగా. వీళ్ళందరి గురించి మాట్లాడితే వీళ్ళందరూ మహిళలు కదా, వీళ్ళకి ఆత్మగౌరవం లేదా? వాళ్ళని నీచంగా చిత్రీకరించినటువంటి విధంగా మాట్లాడలేదా? మేర్సుపల్లి షర్మిల అంటూ లకారాలతో కూడినటువంటి భాషను మాట్లాడలేదా? అప్పుడు ఎంజాయ్ చేశారు, అప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. ఇవాళ ఒక వీడియో ట్రోల్ చేస్తే ఈ వీడియోలో ఎక్కడైనా భూతిపథం ఉందా? ఎక్కడైనా అవమానపరిచే విధంగా ఉందా? కానీ మేము ఊరుకోం, మేము ఒప్పుకోం. మేము పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ ఇళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడినటువంటి స్టాండప్ కమెడియన్స్కి సపోర్ట్గా ఉంటాం. కానీ మన ఇళ్ళలో జోలికి వస్తే మాత్రం మీ అంతా చూస్తాం, మీ గుండెలో నిద్రపోతాం, మేమంటే ఏంటో చూపిస్తాం, మేము నిద్రపోం. ఎందుకు చింతకాయ గిల్లా కొట్టుకుంటున్నాం? ఏముంది దీంట్లో మాట్లాడటానికి? ఇందులో ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి వాస్తవమే కదా, చెంగయ్య చచ్చిపోయినప్పుడు వచ్చాడు. అట్లాగే పేకాట బెట్టింగ్లు వేసి రాజకీయాల్లో బెట్టింగ్లు వేసి ఆస్తులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నప్పుడు వచ్చాడు. ఎక్కడైనా సవాల్ దొరికితేనే కదా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంది. దానికి సంబంధించిన కంటెంటే కదా అక్కడ జగన్మోహన్ రెడ్డిని బేస్ చేసుకున్నటువంటి కంటెంట్. అంతేకాని భారతరెడ్డి గారిని ఎక్కడా కూడా అక్కడ చిత్రీకరిస్తున్నటువంటి కంటెంట్ ఏం లేదు. కాకపోతే మీ బాధ ఏంటంటే ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని బయటపెడితే తట్టుకోలేరు. మీకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ అది. గిల్లా కొట్టుకుంటారు. మీరు మాత్రం ఇష్టాసారంగా మాట్లాడతారు. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని తిడితే
సంఖ్యలు గుద్దుకుంటారు, చంద్రబాబు నాయుడు తిట్టితే సంఖ్యలు గుద్దుకుంటారు, లోకేష్ని తిడితే సంఖ్యలు గుద్దుకుంటారు, ఆఖరికి ఏబిఎన్ రాధాకృష్ణని తిట్టినా సంఖ్యలు గుద్దుకుంటారు, టీవీ5 సాంబాన్ని తిట్టినా సంఖ్యలు గుద్దుకుంటారు. మీకు మాత్రమే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, మీకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, మీరు మాత్రమే కామెడీ చేయొచ్చు, మీరు మాత్రమే బూతు పదాలు చిత్రీకరించి మాట్లాడవచ్చు, మీరు మాత్రమే నిండు శాసనసభలో ఒక మహిళను పట్టుకొని వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడవచ్చు. ఏం చెప్తున్నావు? నీతులు ఎవడు చెప్తున్నావు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని బండబూతులు తిట్టినటువంటి పంచి ప్రభాకర్ని నీ లైవ్ స్టూడియోలో పెట్టుకొని వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలినప్పుడు లేని సిగ్గు, లేనటువంటి అభిమానం, లేనటువంటి చెప్తున్నటువంటి సభ్యత సంస్కారం గురించి మాట్లాడుతున్నావే. మరి ఆ రోజు ఏమైంది? షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ కాదా? జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారైనా మీకు విజయమ్మను అవమానం చేసినా మీకు సంబంధం లేదు, అలాగే సునీతారెడ్డిని అవమానం చేసినా మీకు సంబంధం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కువగా క్లియర్గా ఉంది. భారతిరెడ్డి గారి కంటే ఎందుకు అంత బాధ? ఏముంది అక్కడ బాధపడుతున్నారు? ఇంతకంటే నీచాతిరీచమైనటువంటి భాషను వాడారు కదా, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి భాషను వాడారు కదా. వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వాడు షర్మిల మీద చెప్పుకోనటువంటి బూతు పదాలతో దాడి చేశారు కదా. మరి వైసీపీలో చాలామంది పచ్చి బూతులు చెప్తున్నారు కదా. ఇలా ఈవెన్ మా సోషల్ మీడియా కామెంట్లు ఓపెన్ చేస్తాం, ఒక్కొక్కడు అబ్బా అమ్మకు పుట్టని మాటలు మాట్లాడుతున్నాడు. తీరా పోయి చెక్ చేస్తే వాడు ప్రొఫైల్ లాక్ పెట్టుకొని బతుకుతున్నాడు. అంటే ఇంత పెద్ద సైకో సైన్యాన్ని సృష్టించి మీరు అమాయకమైనటువంటి ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారనే కారణంతో మీరు ఉన్మాదుల్లాగా వ్యవహరించే దాడి చేసినప్పుడు లేదు. కానీ ఇక్కడ ఒక కంటెంట్ వీడియో చేసి ఆ కంటెంట్ వీడియోని బయటకు వదిలితే మీరు వీడియో చేస్తారా? మా మనోభావాలు దెబ్బతీస్తారా? మీ అంతు చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇన్వాల్వ్ అయ్యి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏం తీసుకుంటాడు అందులో చర్యలు? వీడియోలు తీసుకోవడం. ఆ వీడియోలో ఏముంది చర్యలు తీసుకోవడానికి? ఎక్కడ భారతిరెడ్డి గారిని కించపరిచినట్లేదు, జగన్మోహన్ రెడ్డిని కించపరిచినట్లేదు. కాకపోతే ఆయన మైండ్ షోని అక్కడ ఎక్స్పోజ్ చేశారు. మీరు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న మీ సాక్షి స్టూడియోలో ఆ నాగార్జున అక్కాయి గారు అనేటువంటి వాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని వీడు జొమాటో బాయ్ అని మాట్లాడితే మీకు సమ్మగా ఉంటుంది, చెవుల్లో శ్రావణానందంగా ఉంటుంది, చెవుల్లో మీకు చక్కగా ఉంటుంది. కానీ ఎవరైనా మీ గురించి మాట్లాడితే మాత్రం చెవుల్లో సీసం పోసినట్టు ఉంటుంది, చెవుల దగ్గర జోరీగలాడినట్టు ఉంటుంది. ఎగేసుకుంటా పోయి మీ అంతు తేలుస్తా, మీ యుద్ధం, మీ సంగతి తేలుస్తా. నేను అడుగుతున్నా, అమరావతిలో రైతుల్ని, ఆడవాళ్ళని కూకట్పల్లి ఆంటీస్ అన్నప్పుడు, ఆ నులక మంచాల వ్యాపారం చేస్తున్నారన్నప్పుడు, అక్కడ వ్యభిచారం చేస్తానన్నప్పుడు, ముండా నీకేమైందిరా? నీ సంస్కృతి ఏమైందిరా నీకు అమరావతి మహిళల్ని, వాళ్ళ భర్తల్ని ఆడింగి వెదలని రోజా మాట్లాడినప్పుడు ఏమైంది? నువ్వు చిన్నా చితకా వాళ్ళు ఎవరో వీడియోలు చేస్తానంత బాధపడుతుంటే సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు విచక్షణను కోల్పోయి గుట్కాగాడు తిని పాన్ పరాకులు తినేటువంటి ఒక లోఫర్ గాడు, వాడు లారీలు దుడుచుకున్నటువంటి ఒక క్లీనర్ గాడు, వాడు చంద్రబాబు నాయుడు గారికి మైండ్ పోయింది. ఖర్జూరపు నాయుడు నీ అమ్మ మొగుడా అని చెప్పి మాట్లాడినప్పుడు అప్పుడు సమ్మగా ఉండి డ్యాన్సులు వేశారు మీరు. అయాలు మాత్రం మీ ఇష్టాసారంగా మాట్లాడారు. ఈరోజు మాత్రం ఇలాంటి చిన్న వీడియోలకే తత్తరపడుతూ భయపడుతూ మీడియా ముందుకు వచ్చేసి మీ అంతు తేలుస్తాం, మీ సంగతి తేలుస్తాం, మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఏంది మరి ప్రతి వారాన్ని వదిలిపెట్టాం? అసలు మీరు సంగతి తేల్చండి. మీకు అధికారం రావాలి కదరా. ఎవరిస్తాడు మీకు అధికారం? మీరు అందరినీ గెలుతారు, తిరిగి వాళ్ళు గిల్లేసరికి ఒప్పుకోమంటున్నారు. ఏందమ్మా నీకు అంత బాధ? ఏందమ్మా అక్కడ ఆ వీడియోలో నీకు అంత బాధ అనిపించిన కంటెంట్ ఏంటి? అంత ఇబ్బంది పడిపోయిన కంటెంట్ ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని అవమానకరంగా మాట్లాడినప్పుడు లేని బాధ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెని పచ్చి బూతులు తిట్టినప్పుడు రాని బాధ, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు తిట్టినప్పుడు రాని బాధ, అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినప్పుడు రాని బాధ, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ భార్యల గురించి మాట్లాడినప్పుడు రాని బాధ. ఇవాళ మీకు కేవలం ఒక్క చిన్న వీడియో చేస్తే, అందులో కూడా ఎక్కడ బూతు లేకుండా వీడియో చేస్తే మీ పంచెలు ఎగ్గట్టుకొని మేము పైకి వస్తాం, దూకుతాం, మీ సంగతి తేలుస్తాం, మేమంటే ఏందో చూపిస్తాం. ఎవరిని భయపడుతున్నారు? ఈరోజు ఆ వీడియోని పంచ ప్రభాకర్ మాట్లాడినటువంటి వీడియోని పక్కన పెట్టు. ఎవరి వీడియోలు కరెక్ట్గా ఉన్నాయో ప్రజలు డిసైడ్ చేస్తారు. అంత నీచమైనటువంటి భాషను వాడి సిగ్గుగోలు లేకుండా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు యాక్షన్ తీసుకోండి, రేపు మా ప్రభుత్వం వస్తే ఏం చేయాలో మేము చేస్తాం. ఏంది మీ ప్రభుత్వం వచ్చేది? ఎట్టొస్తుంది ప్రభుత్వం? పోయినసారి మీరు అమరావతిని డెవలప్మెంట్ చేస్తామంటే ప్రజలు ఓట్లు వేశారు. ఇప్పుడు అమరావతి అసలు లేదని చెప్పేస్తారు. ఎట్లా వేస్తారు ప్రజలు మీకు ఓట్లు? ఎట్లా గెలుస్తారు మీరు? ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ దాకా వస్తే వాళ్ళ నాయకుల గురించి, వాళ్ళ నాయకుల సతీమణి గురించి మాట్లాడితే మాత్రం గిల్ల గింజుకుంటారు. మిగతా వాళ్ళు ఆడవాళ్ళు కాదు, వాళ్ళకి మనోభావాలు ఉండవు, వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. అంతేనా చింతకాయ?
మీ భారతిరెడ్డి గారు ఒక్కరే ఒక పెద్ద స్పెషల్ అనమాట. మీకు మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు. వాళ్ళకి రాజ్యాంగ సూత్రాలు వర్తించో, రాజకీయ విలువలు ఉండవు. రాజకీయాల్లో ఉంటే ఇష్టాసారంగా మాట్లాడతారా, నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారా, ఏది పడితే అది వాగేస్తారా? మీ కాడికి వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గనికి వచ్చేట్లా ఏందో రేపు మేము అధికారంలోకి వస్తాయి, మేము ఏందో చూపిస్తాం. ఏం చూపించేది? గతంలో చూపించినందుకే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా చూపించడానికి చేయడానికి ఏం ఉండదు. ఈసారి మీరు 9కో 8కో సింగిల్ డిజిట్కి పరిమితమైన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అబద్ధాలతోటి పార్టీ నడిపిస్తున్నారు. మీరు బూతులు చేస్తా, మీరు నాన్సెన్స్ క్రియేట్ చేస్తా, మిగతా వాళ్ళని అది క్రియేట్ చేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అందుకని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని 2029లో కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళే కారణం అవుతారు. ఆ గుడివాడ అమర్నాథ్ లాంటి వాడు పరిశ్రమలు దమ్మని తేడు కానీ ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పమంటే ఊరు వాడ మొత్తం ఏకమయ్యేలాగా చెప్తా ఉంటాడు సొల్లుగాడు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఒక్క వీడియోలోనే అంత బాధపడతా, అంత రెచ్చిపోయి బీపీలు పెరిగిపోయి మీరు వార్నింగ్లు ఇస్తుంటే, మరి గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ మహిళల గురించి, అలాగే మా పార్టీ అధినాయకుడు సతీమణి గురించి, వాళ్ళ కోడల గురించి, అట్లాగే జనసేన పార్టీ వాళ్ళ తల్లిగారి గురించి, ఆయన భార్య పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఎంజాయ్ చేసి ఇవాళ మీకు మాట్లాడితే కడుపు కాలుతుందా? మీకు యాక్షన్ తీసుకోకపోతే మేమేదో చూపిస్తామంటున్నారా? అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే సన్యాసం. నీ ఛానల్లోనే కావలి గ్రీష్మాన్ని తిట్టాడు. నీ ఛానల్లో నీచాతిరీచమైనటువంటి భాషను వాడాడు, షర్మిలాని వాడాడు. అయినా కానీ మనం నోరు మూసుకొని మనకు వినపడదు, మనకు కనపడదు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారికి ఏమైనా జరిగితేనే మాత్రమే నోరెత్తడానికి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తున్నారని ఒక బానిస కుక్కల్లా పనిచేస్తా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారా?